శాస్త్రి గారు బొనరా? నువ్వెలా ఉన్నావు? పూజ వచ్చిందా? జీవితం చాలా ప్రశాంతంగా ఉందండి. పూజ ఎవర్రా? అదే అండి, శాస్త్రి గారు పంపించారు ఆశ్రమం నుంచి. కుక్క పిల్ల. బాబోయ్, పొరపాటున దాన్ని ఇంట్లో కుక్కను గాని పప్పియను గాని పిలవకండి. పెద్దనాన్న దాని పేరు పూజ అని పెట్టారు. ఓ, అంటే శివుడికి నందల్లాగో పెదనాన్న గారికి కుక్క పిల్ల అలాగనమాట. మళ్ళీ కుక్క అంటున్నారు. పూజ అనాలి. ఓకేగా? ఓకే. అర్థమైందిగా? నమస్కారం చిన్న శాస్త్రి గారు. గురువు గారు చండీ యాగం చేశారు. ఈ ప్రసాదం మీకు ఇమ్మని పంపించారు. ఆయనకి మా మీద ఉన్న ప్రేమ లాంటిది. మీరు కూర్చోండి. తీసుకోండి. అవును, పూజ ఎక్కడ? వస్తుందండి. పూజ. శాస్త్రి గారు పూజ గురించి ఏమైనా అడిగారా? అడిగేది ఏముంది నాయుడు గారు, మీ చేతిలో పెట్టాక మీరు ఎలా చూసుకుంటారో ఆయనకి తెలియదా? నిజం చెప్పాలంటే తను మా ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. నమస్కారం అండి. చాలా మంచి పిల్ల. పిల్ల డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారా మీకు? బాగా ఒళ్ళు చేసినట్టుంది. మీ కళ్ళకి అలా కనిపిస్తుందేమో కానీ అసలు తినదండి. చాలా మొహమాటం. కుక్కలకు మొహమాటమా? అందరూ ఒకలా తయారయ్యారు. కరవడాలు లాంటివి ఏం చేయట్లేదు కదా? ఏంటి కరవడానికి తను ఏమన్నా చిన్నపిల్ల శాస్త్రి గారు? పెళ్ళిడికి వచ్చిన పిల్ల. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. గణపతి శాస్త్రి గారు పూజకి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. ప్రస్తుతానికి ఆలోచన లేదండి. ఇంకా ఆ ట్రెండ్ కూడా రాలేదు. ప్రకృతి పరంగా ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. పైగా దానికి మనం చూడాలటండి, ఫ్రీ బర్డ్. అంతేలేండి, అమ్మా నాన్న లేని పిల్ల కదా. బుర్ర తక్కువ ఎదవల్లారా. మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. మరి నేను సెలవు తీసుకుంటానండి. మంచిదండి. పెద్ద ఆయన అడిగానని చెప్పండి. భోంచేసి వెళ్ళండి. ఏం పెడతావు ఇక్కడ? తొక్క తోటకూరను. రాకరా ఊళ్ళోకి వచ్చాను. ప్యారడైజ్కి వెళ్ళి దమ్ బిర్యానీ తినేసి పోతాను. వద్దండి, ఇవాళ ఉపవాసం. ఘనపదార్థాలు ఏం తీసుకోను. ఈ అమ్మాయి ఎవరు? ఎప్పుడు చూడలేదు. మా పని మనిషి కుమారి. ఓ, లక్షణంగా ఉంది. వస్తానండి. మంచిదండి. హాయ్ సంతోష్, ఎలా ఉన్నావు? ఎలా ఉండకూడదు అనుకున్నానో అలా ఉన్నానమ్మా. ఏ ముహూర్తంలో తమకు లిఫ్ట్ ఇచ్చానో గానీ నా పేరులో ఉన్న సంతోషం నా జీవితంలో లేకుండా పోయింది. అందుకే నాకు ఐడియా వచ్చింది. ఇది ఫాలో అయితే నీ ఫ్రీడమ్ నీకు వస్తుంది. ఏమి సంతోషం? ఏం లేదు సార్, ఇందాక పేడెత్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటో అది? పూజ మన ఎత్తుకెళ్ళాడు కదా సార్, మనకు కావాల్సింది. మీరు ఆ పెళ్లి ఫోటోలు తెప్పిస్తే నేను వాడిని గుర్తుపడతా సార్. మరి ఇన్ని దినాలు నీ బుద్ధి గడ్డి గడిచినదా ఏమి? ఆ పట్టాలు తీసుకురారా. వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు. సార్ 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 దొరికేశాడు సార్, దొరికేశాడు సార్, త్వరగా పట్టుకున్నాం సార్. సార్ వీడే సార్, ఆ తానయ్య గడు వీడే సార్. ఈ ఊరోళ్ళ లేడే? రాయ్, నిజంగా ఈడేనా? తేడా వస్తే తలకా తీస్తా. 100% వీడే సార్. ఇప్పుడు వీడని ఆ తర్వాత వాడని చెప్పడం. సార్ ఏమైందిరా? ఎవరో వచ్చారు సార్. ఈడు ఏడున్నా కానీ ఎతికి పట్టుకోవాలా? అట్టేనా? ఇంకా నువ్వు పెడతారు సార్. సార్ మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆ దానయ్య గాడు చాలా డేంజరస్ ఫెలో. ఈ పెళ్లి మాత్రం జరగనివ్వడు. మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. వస్తా. ఆగో. ఏంటి సార్? ఆడి గురించి బాగా చెప్తుండవులే. నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి పెళ్లి అయిన దాకా నువ్వు ఏండే ఉండు. నేను ఉంటాను సార్. నేను చెప్తున్నా కదా. ఏంటి సార్ పేడ ఉంచినట్టు చెప్పి వెనక్కి తీసేసుకుంటారు. కూట్లో ఉన్న కొంటారని తీసి ఎక్కడ పెట్టుకుంటూ ఉంటాం. నొక్కబండి నొక్కబండి రా. ఓ